నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారి రోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నూతన కార్యక్రమాలను చేపట్టి విజయాన్ని సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఆనందకరమైన సంపదను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారు ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారు విలువైన బహుమానాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈరోజు శుభవార్తను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే కనిపిస్తున్నవి. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనబడుతుంది. యత్నకార్య సిద్ధి కలుగుతుంది. కాబట్టి అన్ని పనులలో విజయాలను పొందుతారు. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. నూతన ప్రణాళికలను అమలు చేసి ఆ లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు యొక్క ఆశలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి రివార్డులు దక్కుతాయి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను చేపట్టి విజయాన్ని సాధిస్తారు. మిథున రాశిలోని మహిళలకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.